చిట్ ఫండ్స్ వీటికి భారతదేశంలో 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే చిట్ ఫండ్స్ అనేవి ఒక సేవింగ్స్ అదేవిధంగా లోన్ ఆప్షన్ గా మనం చూసుకోవచ్చు. ఎట్లా అనుకుంటున్నారా? సేవింగ్స్ అంటే ఇందులో మనము నెల నెల 4000, 5000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మనకి లాంగ్ టర్మ్ లో 20 నుంచి 25 నెలల చిట్ ఫండ్ ఉంటుంది కాబట్టి అది క్లోజ్ అయ్యేసరికి మనకి పెద్ద మొత్తంలో డబ్బు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది లోన్ కింద ఒకవేళ ముందుగా కనుక మీరు పాట పాడుకొని డబ్బులు కనుక తీసుకున్నట్లయితే ఇది మీకు ఒక లోన్ కింద రావడం జరుగుతుంది. ఇందులో మీకు బ్యాంక్స్ తో పోలిస్తే ఆల్మోస్ట్ రూపాయి కంటే తక్కువ వడ్డీకి డబ్బులు రావడం జరుగుతుందన్నమాట. సో దీన్ని మనం బేస్ చేసుకొని చిట్ ఫండ్స్ లో పెట్టుబడి కనుక పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఎమర్జెన్సీ కావచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ లో గోల్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో మీరు కనుక చిట్ ఫండ్స్ లో కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఎమర్జెన్సీ కావచ్చు, అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్స్ ని కూడా నెరవేర్చుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నమాట. కాకపోతే చిట్ ఫండ్స్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి బయట. రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే హైదరాబాద్ లో 100 కోట్ల స్కామ్ జరిగింది చిట్ ఫండ్స్ లో. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పెట్టుబడి పెట్టే ముందు రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏవైతే కొన్ని సంస్థలు చిట్ ఫండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ సర్టిఫికేషన్స్ కూడా అన్ని తీసుకొని నడిపిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి. సో అయితే నేను మీకోసం ఒక చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను చెప్పబోతున్నాను. సో మీరు కూడా స్టడీ చేసి ఓకే అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అదే మై పైసా. ఇది ఇండియాస్ #1 డిజిటల్ చిట్ ఫండ్ ప్లాట్ఫామ్. ఇందులో ₹1,00,000 నుంచి 25,00,000 వరకు చిట్ ఫండ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను చేయడం జరిగింది. అది మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మై పైసా యాప్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసేయండి. అండ్ ఇంకొక విషయం, మీరు చిట్ ఫండ్ చేసే ముందు ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదివి మాత్రమే రిపీట్ అండ్ ఇంకొక విషయం, మీరు పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్టడీ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ